మహబూబాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కోసం వచ్చిన సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు రేవంత్ రెడ్డి. సభలో జనం లేకపోవడంతో దాదాపు అరగంట పాటు బస్సులోనే వెయిట్ చేశారు. సభలో జనం లేక సీట్లు ఖాళీగా ఉండడం కనిపించింది. జన సమీకరణ సరిగా చేయలేదని నేతలపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మహబూబాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కోసం వచ్చిన సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. మహబూబాబాద్ లో జనజాతర బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు రేవంత్ రెడ్డి. సభలో జనం లేకపోవడంతో దాదాపు అరగంట పాటు బస్సులోనే వెయిట్ చేశారు. సభలో జనం లేక సీట్లు ఖాళీగా ఉండడం కనిపించింది. జన సమీకరణ సరిగా చేయలేదని నేతలపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ వైష్. మహబూబాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు పెద్ద కూడా జన సమీకరణకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. సుమారు 1,00,000 మంది కూడా ఈ సభకు హాజరవుతారంటూ ముందస్తుగానే ప్రచారం ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూడా జన సమీకరణకు ప్లాన్ చేసినప్పటికీ కూడా జనం పెద్దగా తరలి రాలేదు. దీంతో ఆ గ్రౌండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఖాళీగా కుర్చీలు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అప్పటికే సభా ప్రాంగణానికి చేరుకోవడం, ఆ కుర్చీలన్నీ ఖాళీగా కనిపించినటువంటి పరిస్థితులలో రేవంత్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఏర్పాటు చేసినటువంటి బస్సులో సుమారు అర్ధగంట పాటు కూడా ఆయన వేచి చూశారు. ఆయన వచ్చినప్పటికీ కూడా జనం రాకపోయిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి తుమ్మల మీద కూడా ఆయన కొత్త అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ముగ్గురు మంత్రులు సమన్వయం చేసుకున్నప్పటికీ కూడా జన సమీకరణకు తరలించకపోవడం పట్ల రేవంత్ అసహనం ప్రదర్శించారు. అర్ధగంట పాటు కూడా ఆయన బస్సులో వెయిట్ చేసినా కూడా జనం రాకపోవడంతో కొంత అసహనానికి అయితే గురైనట్లు తెలుస్తా ఉంది. రేవంత్ వచ్చినాక అరగంట తర్వాతకి కూడా జనాలను అప్పటికప్పుడు తరలించినటువంటి పరిస్థితి ఉంది. జనాలు రాకపోవడానికి మరొక కారణం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎండా వేడి కూడా దాదాపు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఇవాళ దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడికి జనాలు తరలించడానికి కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనాల తరలింపు, రవాణాకు సంబంధించినటువంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళలేకపోయాయి. జనాలు కూడా త్వరగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా సీఎం వచ్చినప్పటికీ కూడా జనాలు రాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి పార్లమెంటు ఎన్నికల వరకు వచ్చేటప్పటికి లేదనేది స్థానికుల్లో టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే పబ్లిక్ తరలింపుకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు మంత్రులు బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా ఈ జనాలు రాకపోవడానికి కొంత కారణాలు అయితే ఉన్నాయి. నాయకుల మధ్య సమన్వయ లోపం అయితేంది, ఎండవేడైతేంది, ఇతర సౌకర్యాలు ప్రజలకు చేయకపోయిన నేపథ్యంలోనే జనాలు సభకు రానట్లు తెలుస్తా ఉంది. దీని మీద అయితే రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాము, దాదాపు 15 స్థానాలు తెలంగాణలో గెలుచుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నటువంటి నేపథ్యంలో జనాలు రాకుండా ఈ ఎఫెక్ట్ ఇతర సభల మీద కూడా పడే అవకాశం ఉంటుంది కనుక దాని మీద రేవంత్ కొంత సీరియస్ అయినట్లు తెలుస్తా ఉంది. ఏమైనా కొంత ఇది కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పుకోవచ్చు వైశాలి. అయితే దీనికి ఎంపీ అభ్యర్థి ఏమని సంజాయిషి ఇస్తున్నారు? బలరాం నాయక్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన సమయంలో పరిమిత సంఖ్యలోనే నామినేషన్ కు వెళ్ళినటువంటి సందర్భం, దాని తర్వాతకి బహిరంగ సభ ఉంటుంది అని చెప్పారు. ఒక వారం 10 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా జన సమీకరణకు ప్లాన్ చేసుకున్నారు. ఎక్కువగా డోర్నకల్లు, మహబూబాబాద్ నియోజకవర్గాలు, ఇల్లందు నియోజకవర్గం, ఈ 3 కాన్స్టిట్యున్సీల నుంచి జనాలను తరలించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేసుకున్నారు. రవాణా సౌకర్యానికి సంబంధించి అయితే నాయకులు స్థానికంగా ఉన్న నాయకులను సమన్వయం చేసుకొని
పోయినప్పటికీ కూడా ఎవరు రాకపోవడం పట్ల ఎంపీ అభ్యర్థి కూడా ఆయన అసహనం ప్రదర్శించారు స్థానిక నాయకుల మీద. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు 3 నెలల సమయం అవుతుంది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత 4 నెలల్లోనే ఎందుకు లేదంటూ కూడా ఆయన కొంత నాయకుల మీద స్థానికుల మీద ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గలేదు. మొత్తానికి ప్రధానంగా ఎండ తీవ్రత నేపథ్యంలోనే ఈ జనాల తరలింపు రాలేదనేది బలరాం నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ యాకేష్.